కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ చూద్దాం. ఆల్రెడీ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఎవరైనా చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో రిలేటెడ్ వీడియోలో ఇచ్చాను, చూడండి. ఓకేనా. పే బ్యాక్ పీరియడ్ మెథడ్. ఫస్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్ ఏంటి అంటే పే బ్యాక్ పీరియడ్ మెథడ్. ఇట్ ఈస్ ఎ సింపుల్ వే టు ఎవాల్యుయేట్ అన్ ఇన్వెస్ట్మెంట్ బై డిటర్మైనింగ్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ టు రికవర్ ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. మనం ఆల్రెడీ చూసాం క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఏంటి. మనం ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామో దానికి సంబంధించి మనం ముందే ఒక బడ్జెటింగ్ అంటే ఒక ప్లానింగ్ అనేది వేసి అవి దాని యొక్క ప్రోస్ కాన్స్ తెలుసుకుంటాం, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనేది. అయితే ఇందులో ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే పే బ్యాక్ పీరియడ్ మెథడ్. ఇక్కడ పేరులోనే ఉంది పే బ్యాక్ పీరియడ్ మెథడ్. పే బ్యాక్ అంటే ఏంటి, ఏదైతే మనం పే చేసామో అది తిరిగి రావటం అనే కదా అర్థం. సో ఇక్కడ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో అది ఎన్ని ఇయర్స్లో మనకి తిరిగి వచ్చేస్తుంది అని తెలుసుకుంటాం అనమాట దీని ద్వారా. అప్పుడు ఓకే ఒక 4 yearsలో వచ్చేస్తుంది, ఒక 5 yearsలో వచ్చేస్తుంది అంటే దాన్ని బట్టి మనం అందులో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది డెసిషన్ తీసుకుంటాం. ఓకేనా. Payback period method. It is a simple way to evaluate an investment by determining how long it takes to recover the initial investment. అదే చెప్తున్నాడు. ఏదైతే మనం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తామో అంటే ఏదైతే టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో ఒక ప్రాజెక్ట్లో ఒక ఇన్వెస్ట్ చేస్తే అది తిరిగి రావటానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పి మనం డిటర్మైన్ చేస్తాం, అంటే కనుక్కోవటమే ఈ పే బ్యాక్ పీరియడ్ మెథడ్ అనమాట. అమౌంట్ ఆఫ్ టైం నీడెడ్ టు పే బ్యాక్ ద మనీ యూ స్పెండ్. ఏదైతే మనం మనీ స్పెండ్ చేస్తున్నామో అది తిరిగి రావడానికి అంటే పే బ్యాక్ అవడానికి ఎంత టైం పడుతుంది అని తెలుసుకోవటమే పే బ్యాక్ పీరియడ్. మరి దీని ఫార్ములా ఏంటో చూద్దాం. పే బ్యాక్ పీరియడ్ ఫార్ములా ఏంటంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఏదైతే మనం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేసామో, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ద టోటల్ అమౌంట్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఏదైతే మనం టోటల్ అమౌంట్ ప్రాజెక్ట్లో ఒక పెట్టామో దాన్ని ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకేనా. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ మనీ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ఈచ్ ఇయర్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రతి సంవత్సరం మనకి ఎంత ఇన్ఫ్లోస్ అంటే ఎంత అమౌంట్ మనకి వస్తుంది ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇయర్లీ ఎంత అమౌంట్ వస్తుంది మనకి ఇందులో, ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇయర్లీ ఎంత వస్తుంది అనేది అమౌంట్ యాన్యువల్ క్యాష్ ఫ్లోస్. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ బై యాన్యువల్ క్యాష్ ఫ్లోస్ వస్తే మనకి ఎంత పే బ్యాక్ పీరియడ్ అనేది తెలుసుకుంటాం. దీన్ని ఒక ఎగ్జాంపుల్ సమ్లో చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్. ఇఫ్ యూ ఇన్వెస్ట్ ₹1 lakh ఇన్ ఎ ప్రాజెక్ట్ అండ్ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ ₹25,000 ఈచ్ ఇయర్ యాజ్ ఇన్ క్యాష్ ఫ్లో, ద పే బ్యాక్ పీరియడ్ వుడ్ బి. ఏమంటున్నాడు, ఒకవేళ 1 lakh ఇన్వెస్ట్ చేసాం, 1 lakh ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మనం 25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ 25,000 రిసీవ్ చేసుకుంటామని. అప్పుడు మన పే బ్యాక్ పీరియడ్ ఏంటి అంటే 1 lakh బై 25,000 అంటే మన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే 1 lakh రావడానికి 4 years పడుతుంది అని తెలుస్తుంది అనమాట. ఓకేనా. అయితే ఈ పే బ్యాక్ పీరియడ్లో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే ఫ్యూచర్లో ఉన్న అమౌంట్ ఇప్పుడు ప్రెసెంట్లో ఉన్న అమౌంట్ కంపేర్ చేసుకుంటే మనకి టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది తీసుకోడు ఇక్కడ. అంటే ఏంటి, ఇప్పుడు ఇవాళ ₹1 ఖర్చు పెట్టామంటే ఆ రూపాయికి విలువ రేపు తగ్గిపోతుంది. ఇప్పుడు ₹100 వచ్చే వస్తువు రేపొద్దున 200 అవుతుంది. అంటే రేపొద్దున నువ్వు 200 ఖర్చు పెడుతున్నావు అంటే ఇప్పుడు ఆ ₹100 విలువ ఉందా అంటే దానికి ఓకేనా అని తెలుసుకోవాలన్నమాట. అయితే ఇది పే బ్యాక్ పీరియడ్ మెథడ్లో ఈ ప్రెసెంట్ వాల్యూస్ అనేవి తీసుకోరు, అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి కన్సిడర్ చేయరు. సో ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉంది. సో అందుకని నెట్ ప్రెసెంట్ వాల్యూ మెథడ్ అని ఇంకో మెథడ్ అనేది ఇచ్చారు మనకి, అది చూద్దాం. నెట్ ప్రెసెంట్ వాల్యూ మెథడ్ పేరులోనే ఉంది. ప్రెసెంట్ వాల్యూ అంటే ఏంటంటే ఏదైతే మనం ఒకవేళ ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫ్యూచర్ ప్రాఫిట్ అనేది వస్తుంది కదా, ఫ్యూచర్లో ఎంత ప్రాఫిట్ అనేది వస్తుందో తెలుసుకుని దాని యొక్క ప్రెసెంట్ వాల్యూ కనుక్కుంటాం. ప్రస్తుతం దాని వాల్యూ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 వస్తుంది అనుకోండి, ఆ 50,000కి ఇప్పుడున్న వాల్యూ ఎంత అని కనుక్కుంటారు. ఎందుకు అంటే ఒక ప్రాజెక్ట్స్ అనేవి కోట్లలో నడుస్తాయి కదండి, మనలో ఒక చిన్న 1,00,000 2 లక్షలు కాకుండా కొన్ని crores of rupeesలో వస్తాయి. సో అప్పుడు వాళ్ళకి లాస్ అనేది రాకుండా ఒకవేళ ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసేస్తే తీరా ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ రేట్ని బట్టి మనకి మారిపోతూ ఉంటుంది అవునా క్యాష్ అనేది. ఇప్పుడు మనకి ఇప్పుడు 1 lakh ఉన్నది రేపు 2 lakhs అవ్వచ్చు. సో ఆ 2 lakhsకి కన్నా ఇప్పుడున్న 1 lakh చాలా విలువైనది. సో ఆ 1 lakh మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే రేపు పొద్దున 2 lakhs ఈక్వల్ అవుతుందా, 2 lakhsకి ఈక్వలేనా, ఇలా అన్ని చూస్తారనమాట. అప్పుడు అంతేకాకుండా నెట్ ప్రెసెంట్ వాల్యూ మెథడ్, ఎప్పుడైతే ఆ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చారో
దానిలోంచి మనం ఏదైతే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేసామో అది లెస్ చేస్తారు. ఎప్పుడైనా నెట్ అంటే ఏదైనా సబ్ట్రాక్ట్ చేయటం, ఓకేనా. అందుకనే నెట్ ప్రెజెంట్ వాల్యూ అందులోంచి తీసేశాక రిమైనింగ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి కదా, ఆ క్యాష్ ఫ్లోస్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ రెండు కంపేర్ చేసుకుని ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది చూస్తారు నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్లో. ఎన్పివి హెల్ప్స్ యూ డిటర్మైన్ వెదర్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ వర్త్ పర్సూయింగ్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ ప్రాఫిట్. ఏ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ ప్రాఫిట్ ఉంది కదా, అంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్ అనేది మనకి వర్త్ఫుల్లేనా, మనకి ఓకేనా. ఎలా కనుక్కుంటారంటే ఆ ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్ని విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రెజెంట్ వాల్యూగా కన్వర్ట్ చేసేసి అప్పుడు దాన్ని ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్లో తీసేసి అప్పుడు కంపేర్ చేస్తారనమాట. ఓకే, మన ఇన్వెస్ట్మెంట్ చేసిందేమో ఇంత, మనకి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చేదేమో ఇంత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అనుకోండి, ఒక 1 lakh మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ప్రెజెంట్ వాల్యూలో కన్వర్ట్ చేసిన తర్వాత ఒక 80,000 వచ్చింది అనుకోండి. అప్పుడు అమ్మో 1 lakh మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే మనకు వచ్చేది 80,000 సో నెట్ ప్రెజెంట్ వాల్యూ 80 మనకి ఇంతేనా, సో ఇది ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే ప్రెజెంట్ వాల్యూలో కన్వర్ట్ చేసామో ఎగ్జాక్ట్గా మనకి ఎంత క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి వస్తాయని యాక్యురేట్ థింగ్ అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వర్త్ఫుల్ అనమాట ఇది చాలా, ఓకేనా. వెన్ కంపేర్ టు పే బ్యాక్ పీరియడ్ మెథడ్తో కంపేర్ చేస్తే ఇది చాలా వర్త్ఫుల్. ఎన్పివి కనుక్కోవాలంటే C/1 + K హోల్ ఆఫ్ 1, C² + 1 + K హోల్ ఆఫ్ 2 ఆర్ స్క్వేర్. ఇది ఏంటి అంటే సి అంటే ఏంటంటే యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్, ఏదైతే క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయో అది బై కే అంటే డిస్కౌంట్ రేట్స్ అంటే ఏంటంటే ఏదైతే ఈ రేట్స్ అనేవి ఎలా కనుక్కుంటారంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బట్టి, అంటే రేట్ ఆఫ్ రిటర్న్, మనం ఎంత రిటర్న్ అనేది మనకు వస్తుంది, మనం గనక కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంత పెడితే, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కానీ కాస్ట్ ఆఫ్ డెట్ కానీ ఇంత పెడితే, ఒక ప్రాజెక్ట్లో ఎంత పెడితే మనకి రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా వస్తుంది అన్నీ కంపేర్ చేసుకుని ఒక డిస్కౌంట్ రేట్ అనేది ఇస్తారు, ఓకేనా. ఆ డిస్కౌంట్ రేటే ఏం చేస్తుందంటే మనకి ప్రెజెంట్ ఏదైతే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయో దాన్ని ప్రెజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. అదే కాకుండా ఐ అంటే ఇక్కడ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. మీకు ఇక్కడ ఇలా ఫార్ములా చూస్తే అర్థం కాదు, సో నేను ఇక్కడ ప్రాబ్లం రూపంలో చెప్తున్నాను. ఒక ప్రాబ్లం చూద్దాం. చాలాసార్లు UGC నెట్లో అడుగుతున్నాడు, చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ 1 lakh and its generate cash inflows of rupees 20,000, 50,000, 30,000, 25,000 and 15,000 over 5 years. ఒక ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఏంటి, మన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అమౌంట్ ఎంత అంటే 1 lakh rupees ఇందులో ఇన్వెస్ట్ చేయాలంట. అయితే మనకి వచ్చే అమౌంట్, మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇన్ఫ్లోస్ అంటే ఏంటి, ఇన్కమ్ ఎంత వస్తుందంట, 20,000 ఫస్ట్ ఇయర్ వస్తుంది, సెకండ్ ఇయర్ 50,000, థర్డ్ ఇయర్ 30,000, ఫోర్త్ ఇయర్ 25,000, ఫిఫ్త్ ఇయర్ 15,000 వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. యూజింగ్ దిస్ ఎన్పివి మెథడ్ అప్రైజ్ ద ప్రాఫిటబిలిటీ అస్యూమింగ్ డిస్కౌంట్ రేట్ ఎట్ ద రేట్ 10%. ఈ డిస్కౌంట్ రేట్ అనేది మనకి సమ్లోనే ఇచ్చేస్తారు, మీరేం కనుక్కోకర్లేదు. అసలు ఈ డిస్కౌంట్ రేట్ ఏంటి అంటే నేను చెప్పాను కదా, ఏదైతే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట, ఏదైతే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని ప్రెజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు సమ్లోకి వెళ్దాం. అయితే ఫస్ట్ మనం ఈ సమ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం డిస్కౌంట్ రేట్స్ అనేవి కనుక్కోవాలి. ఒక డిస్కౌంట్ రేట్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి డిస్కౌంట్ రేట్స్ అనేది ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలి. అట్ ద రేట్ 10% ఇచ్చారు కదా, చూద్దాం. ఆల్రెడీ మనకి ఫార్ములా ఏం చెప్పామంటే ఇక్కడ C+1/K. 1 అంటే ఇక్కడ ఎట్ ద రేట్ ఫస్ట్ ఇయర్ అని, 1 అంటే 1 ఫస్ట్ ఇయర్. ఇక్కడ మనం సి అంటే ఏమనుకున్నాం, క్యాష్ ఫ్లోస్ని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిస్కౌంట్ రేట్ని కనుక్కోవడానికి 1గా తీసుకోవాలి, 1కి ఈక్వేట్ చేయాలి, ఓకేనా. 1/1 ప్లస్ ఇక్కడ కే అంటే ఏమనుకున్నాం, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ డిస్కౌంట్ రేట్. మనకి డిస్కౌంట్ రేట్ ఎంత ఇచ్చారు, 10% ఇచ్చారు. ఒక్కొక్కసారి డిస్కౌంట్ రేట్ అని ఇవ్వకుండా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎట్ ద రేట్ 10% అని ఇస్తాడు. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని నేను ఇచ్చిన, డిస్కౌంట్ రేట్ అని ఇచ్చిన, రెండు ఒకటే, సో అందుకే ఆ వర్డ్ యూజ్ చేశాను. 1 + 10/100, ఓకేనా. 1 + 10/100 అంటే మనకి ఎంత వస్తుంది, దీన్ని LCM చేస్తే మనకి 110/100 వస్తుంది. 110/100లో 0 0 క్యాన్సిల్ చేస్తే మనకి 11/10, 1/11/10 వస్తుంది, ఓకేనా. ఈ 1/11/10ని మనం తిరగేస్తాం, ఓకేనా. బై 1 ఉంది కాబట్టి 1/, అని ఉంది కదా, దాన్ని తిరగేస్తే ఏమవుతుంది, 10/11 అవుతుంది, ఓకేనా. 10/11 కనుక మనం చూస్తే 0.909 వస్తుంది.
సరే, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి చూద్దాం. C/1+K హోల్ స్క్వేర్ అన్నాం. హోల్ స్క్వేర్ అని ఎందుకన్నా ఇక్కడ 2 years అనమాట. ఇక్కడ మనం మొత్తం మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కనుక్కోకుండా ఆల్రెడీ 1 year కనుక్కున్నాం కదా, కాబట్టి దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోద్దిగా ఈ 10/11ని. సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే 1/1 + 10/100 హోల్ స్క్వేర్. ఆల్రెడీ 1 + 10/100కి ఆల్రెడీ ఎంత వచ్చింది? 11/10 వచ్చింది. ఆ తర్వాత దీన్నే తిరిగేస్తే ఏమొచ్చింది? 10/11 వచ్చింది. ఈ 10/11ని హోల్ స్క్వేర్ చేయొచ్చుగా, 2 years అంటే ఇంటూ అని 2 times వేయచ్చుగా. 10/11 ఇంటూ 10/11 అది చేస్తే ఎంత వచ్చింది? 0.826. ఓకే, నెక్స్ట్ C/1+K హోల్ క్యూబ్ అంటే ఇక్కడ 3 years హోల్ 3 అనుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇయర్స్ పెరిగే కొలది మీకు క్యూబ్ అలా చెప్పలేం కదా, క్వాడ్రా ఇలా చెప్పలేం కదా, అందుకని C/1+ హోల్ 3 అంటే 3 years. ఈ 10/11ని 3 times వేసుకోవచ్చుగా. 10/11 ఇంటూ 10/11 ఇంటూ 10/11 మళ్ళీ హోల్ ప్రాసెస్ చేయకుండా 10/11 3 times వేసేస్తే వచ్చేదేంటి? 0.751. అలాగే ఫోర్త్ ఇయర్ ఏంటి? C/1+K హోల్ పవర్ 4. ఓకేనా, హోల్ పవర్ 4 అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ 1 ఫార్ములా వేసుకుంటాం. అయితే డైరెక్ట్గా 4 times చేసేస్తాం. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దట్ ఫార్ములా మనం ఏం చేస్తున్నాం? ఈ 10/11నే 4 times వేసేసుకోండి. 10/11 ఇంటూ 10/11 ఇంటూ 10/11 ఇంటూ 10/11. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి యూజీసీ నెట్ అనేది మనకి టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. ఓకేనా, మీరు ఇక ఫార్ములా వేసుకుని అది మొత్తం కనుక్కుని మళ్ళీ 4 times దాన్ని చేసే బదులు ఆల్రెడీ 1 timeకి వచ్చేసింది, దాన్ని 4 times మల్టిప్లై చేసేస్తే సరిపోతుంది కదా. ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ వచ్చేస్తూ ఉంటుంది డిస్కౌంట్ రేట్. 1 2 3 4 ఇప్పుడు 4 times చేసేయండి. 4 times మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 0.683. ఇది C/1+K హోల్ పవర్ 5 అంటే 5 years. 5 times మల్టిప్లై చేస్తే వచ్చేదేంటి? 0.6209. ఇక్కడికి మనకి డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో అర్థమైంది. రండి, ఫస్ట్ 1 years వేసుకుందాం. 5 years క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటి? 20,000, 50,000, 30,000, 25,000, 15,000. అయితే ఈ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కనుక్కున్నాం కదా, @10%. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? 0.909, 0.826, 0.751 ఇవన్నీ కనుక్కున్నాం కదా, అది వేసి ఇప్పుడు దీంతో మనం ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు ప్రెసెంట్ వాల్యూ అంటే ఇది యాక్చువల్లీ ఏంటి? ఈ క్యాష్ ఫ్లోస్ ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్, అవునా? ఫ్యూచర్లో అది. దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఎంత దానికి? ఈ ఫ్యూచర్లో 20,000 కాస్త ఇప్పుడు 18,000తో సమానం. ఓకేనా, ఫ్యూచర్లో 20,000 వస్తుంది, కానీ అది ఇప్పుడు వాల్యూలో కన్వర్ట్ చేస్తే ఏంటి? 18,000తో సమానం. అలాగే 50,000 ఇక్కడ చూడండి, మీరు అనుకోవచ్చు మ్యామ్ మాకేం క్యాలిక్యులేటర్స్ ఉండవు కదా, మేము ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే, మీరేంటంటే హోల్ ఆఫ్ ద వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ కాకుండా జస్ట్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ చూసేయండి. అంటే ఇప్పుడు 20,000 ఇంటూ 9 18,000, 50,000 5 ఇంటూ 8 5 8s are 40, సో 40,000 ఇంచుమించు వాల్యూస్ చూసేయండి. చూసేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు 30,000 ఇంటూ 0.7 7 3 21, అలాగే 68 ఇంటూ 25 170. ఇలా ఎస్టిమేటెడ్ వాల్యూస్ 17,000 ఇలా ఎస్టిమేటెడ్ వాల్యూస్ చూసేసి చేస్తే మీకు దాన్ని ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేసేయండి. కంపేర్ చేస్తే ఈజీగా మనం ఆ బిట్ రాసేయచ్చు. ఓకేనా, ఇంచుమించు వాల్యూస్ తెలిసిపోతాయి. సో అది సామాన్యంగా వాడు ఏమిస్తాడు? టు యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా ఈ ఎన్పివి వాల్యూ అని ఇస్తాడు. లేదంటే ఒక్కొక్కసారి ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా ఇవ్వచ్చు. ఆ అమౌంట్కి దగ్గరగా ఉన్న మనకే తెలిసిపోద్ది. ఓకే, ఒకవేళ 40,000 అరౌండ్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అన్ని మల్టిప్లై చేశాక మనం ఏం చేస్తాం? హోల్ ఆఫ్ ద ప్రెసెంట్ వాల్యూ వచ్చింది. ఎంత వచ్చింది అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ కన్వర్ట్ చేశాక 1,08,398 రూపీస్ అంట. ఈ 1,08,398 రూపీస్ మనకి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకేనా, ఇప్పుడు దానిలోంచి మనకి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత చేస్తున్నాం? ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేది 1 lakh. తీసేస్తే ఎంత వచ్చింది? 8,398. ఎగ్జామ్లో 8,398 ఎగ్జామ్లో ఇస్తాడు 8,300 లేదా 7,000 5,000. ఇప్పుడు 8,000 అని అనుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ వాల్యూ. ఎగ్జాక్ట్గా కాకుండా ఎస్టిమేటెడ్ వాల్యూ 8,000. మోస్ట్లీ మీరు అలా క్యాలిక్యులేట్ చేయండి, మోస్ట్లీ మ్యాచ్ అయిపోద్ది. 8,000 ఇక్కడ ఉందంటే ఇదే ఖచ్చితంగా, ఇది సి వాల్యూ, సిఏ ఆప్షన్స్. లేదా ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చాడంటే మాత్రం మనకి కొంచెం చూసుకోండి, ముందే ఆప్షన్స్ చూసుకుని దాన్ని బట్టి మీరు ఎస్టిమేటెడ్ వాల్యూ కనుక్కోవాలా, ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కుందామా, మల్టిప్లై చేసి అన్నీ చేసి అనేది ముందే ఎస్టిమేట్ చేసుకోండి ఆప్షన్స్ని బట్టి. ఓకేనా.
వచ్చేటప్పటికి ఎన్పివి వాల్యూ అనేది మనకి 8,000 వచ్చింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నెట్ ప్రెజెంట్ వాల్యూ అనేది నెగిటివ్ రాకుండా పాజిటివ్ వస్తే ఖచ్చితంగా మనం ఆ ప్రాజెక్ట్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఏం వచ్చింది, 8,000 వచ్చింది అంటే పాజిటివ్స్లో వచ్చింది, నెగిటివ్ రాలేదు, అలాగే జీరో వాల్యూస్లోనూ రాలేదు. అంటే ఒక్కొక్కసారి ఈ రెండు ఈక్వేట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ 1 lakh రావచ్చు, ఇక్కడ 1 lakh రావచ్చు. సమానం అయితే ఈక్వేట్ అయితే మనకు వచ్చే లాభం ఏంటి, కాబట్టి మనం నెట్ ప్రెజెంట్ వాల్యూ జీరో అయితే అప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయం. లేదా నెగిటివ్ వాల్యూస్లో వచ్చింది అంటే క్యాష్ ఫ్లో, మనం పెట్టే క్యాష్ ఇన్ఫ్లోస్ చాలా తక్కువ, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, నెగిటివ్ వాల్యూస్లో వస్తుంది, అప్పుడు కూడా ఎన్పివి నెట్ ప్రెజెంట్ వాల్యూ నెగిటివ్లో వచ్చినా మనం ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి పాజిటివ్లో వచ్చింది కాబట్టి మనం ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ప్రజెంట్ వాల్యూలో కన్వర్ట్ చేసినా కూడా క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి బాగున్నాయి అంటే ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ఇది కూడా ఒక మెథడ్ అనమాట క్యాపిటల్ బడ్జెటింగ్ కనుక్కోవడానికి. అంటే ఇట్స్ ఎ రేషియో. యాక్చువల్లీ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అనేది ఒక రేషియో. ఇట్స్ ఎ రేషియో ఆఫ్, ఇండెక్స్ అంటేనే ఏంటండి, నెంబర్. ఓకేనా, రేషియోస్ అనేవి మనకి ఎలా చెప్తాయి, నెంబర్స్లో చెప్తాయి. ఇట్స్ రేషియో ఆఫ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ విత్ రెస్పెక్ట్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఇది రేషియో అని ఎందుకు అన్నామంటే మనం దీన్ని ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ తో కంపేర్ చేస్తున్నాం. రేషియో అంటే ఏంటి, ఏదైనా 2 నెంబర్స్ ని కంపేర్ చేయడాన్ని మనం రేషియో అంటాం. ఓకేనా, అందుకనే దీన్ని ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అన్నారు. ఎందుకని రెండు ప్రాఫిట్స్ ని, అంటే ప్రాఫిట్ ఏదైతే మనకు వస్తున్న ప్రాఫిట్ ని అలాగే వెళ్ళిపోతున్న ఇన్వెస్ట్మెంట్ ని మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అన్నారు. ఇండెక్స్ అంటే నెంబర్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ యొక్క ఫార్ములా వచ్చేటప్పటికి P/V అంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ బై ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ వేస్తాం అనమాట. మనం చెప్తున్నాడు ఎప్పుడైతే ప్రెజెంట్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసామో అది కంపల్సరీగా 1 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే మనం ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాం. 1 కన్నా తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయం. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1 ఆర్ 0, 0.5 అలా ఇస్తున్నాడు ఆప్షన్స్. షుడ్ బి గ్రేటర్ దాన్ 1. ఓకేనా, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఎప్పుడు మనకి 1 కన్నా ఎక్కువ ఉంటేనే ఆ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ప్రాఫిట్ని ఒక నెంబర్లో తీసుకుంటున్నాము, నెంబర్లో కన్వర్ట్ చేస్తున్నాం, అది 1 కన్నా ఎప్పుడు ఎక్కువ ఉండాలి. ఇక్కడ బిఫోర్ ఎగ్జాంపులే తీసుకున్నాం. బిఫోర్ ఎగ్జాంపుల్లో క్యాష్ ఇన్ఫ్లోస్ ఆల్రెడీ 1,08,398 వచ్చింది. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కున్నాం మనం 1 lakh. మీరు అనొచ్చు మ్యామ్ 1,08,398 మనం డిస్కౌంట్ ఫ్యాక్టర్ యూజ్ చేసి చేసాం కదా అని. సేమ్ మనకు కూడా అలాగే ఇస్తాడు. డిస్కౌంట్ ఫ్యాక్టర్ యూజ్ చేసి కూడా ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్లో కనుక్కోండి అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం, అక్కడైతే మనం క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అన్నా క్యాష్ అవుట్ఫ్లోస్ అన్నా ఒకటే. ఇక్కడ ఏం చేయాలి, బై చేయాలి. అంటే 1,08,398 బై 1 lakh వేయాలన్నమాట. ఓకేనా, డివిజన్ చేయాలి. అప్పుడే కదా మనం ఏదైనా డివైడ్ చేస్తేనే కదా మనకి నెంబర్స్లో వస్తుంది కన్వర్ట్ చేస్తే. ఇక్కడ నెంబర్ ఎంత వచ్చింది, 1.08, 1 కన్నా ఎక్కువ వచ్చింది. కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇది ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే ఏంటో చెప్పాను, పేబ్యాక్ పీరియడ్ మెథడ్ చెప్పాను, అలాగే నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్ చెప్పాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి పార్ట్ 2 కూడా చెప్పుకుందాము. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్, అలాగే ARR అకౌంటబిలిటీ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాము. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ పార్ట్ 2లో చెప్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.